డాకర్ బిల్డర్ prune. నేను ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ గమనించండి, దిస్ విల్ రిమూవ్ ఆల్ డాంగ్లింగ్ బిల్డ్ క్యాషే. ఆర్ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ. ఓకే, బిల్డ్ క్యాష్ని క్లియర్ చేస్తుంది. ఫైన్. ఈ డాంగ్లింగ్ అంటే ఏంది? ఈ డాంగ్లింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కడున్నాను? ఫస్ట్ నేను రన్ అనే కమాండ్ అయితే చెప్పాను. రన్ అనే కమాండ్ చెప్పినాక అక్కడ నేను మల్టిపుల్ రన్స్ చేస్తే ఇష్యూ ఏంటి, మనం ఎందుకు మల్టిపుల్ రన్స్ని మనం నా డాకర్ ఫైల్లో యూజ్ చేయకూడదు అని చెప్పేదానికి నేనేం చేశాను, ఇలా నేను క్యాష్ దగ్గరికి వచ్చాను. సో క్యాష్ దగ్గర ఏమైపోయింది, నేను క్యాష్ని రిమూవ్ చేస్తాను అంటే డాంగ్లింగ్ అనే ఒక వర్డ్ అయితే నాకైతే కనిపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు నేను డాంగ్లింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నా స్టోరీ అనేది డిఫరెంట్ టర్మ్స్ తీసుకుంటుంది. సో బై ది అట్ ద లాస్ట్ మీకు మొత్తం స్టోరీ మొత్తం అర్థమవుతుంది. ఓకేనా? సో ఫైన్. ఇక్కడ డాంగ్లింగ్ ఇమేజ్ అంటే ఏంటి గమనిద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఒక డాకర్ ఫైల్, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డాకర్ ఫైల్కి నేనేం చేస్తాను, ఒక కొత్త పారామీటర్ అయితే ఇస్తాను. దాన్ని ఇంకొకసారి రన్ అంటాను. టచ్ chiru1. ఇది నేను ఒక కొత్త లైన్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను డాకర్ బిల్డ్ ఇస్తున్నాను. డాకర్ బిల్డ్ కానీ నాకు నా సేమ్ అప్లికేషన్ రావాలి. అంటే నా సేమ్ నేమ్తోనే నాకు నా ఇమేజ్ అనేది బిల్డ్ కావాలి. ఏది హాట్స్టార్ వర్షన్ 5తోనే నాకు నా సేమ్ ఇమేజ్ అనేది బిల్డ్ కావాలి. కానీ బిల్డ్ చేసేదానికంటే ముందు ఇక్కడ చూస్తే డాకర్ సిస్టమ్ డాకర్ ఇమేజెస్ ఇమేజెస్ ఇస్తే ఆల్రెడీ ఇక్కడ నాకు నా సేమ్ నేమ్తో ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేయబోతానో సేమ్ నేమ్తో నాకు ఒక హాట్స్టార్ కస్టమ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయి ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను, బిల్డ్ చేస్తాను హాట్స్టార్ 5ని. సో ఇక్కడ క్యాస్ట్ అయితే వచ్చింది. అలానే ఇక్కడ లాస్ట్లో అయితే మీకు కొత్త లైన్ అయితే క్రియేట్ అయింది. దాన్ని అయితే ఇప్పుడు క్యాష్డ్ అయితే లేదు. ఫైన్. ఓకే, డాకర్ ఇమేజెస్. ఓకే, నాకు ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. సో దానికంటే ముందు నేను మీకు ఇంకోటి చెప్పాలి ఈ క్యాస్ట్ గురించి. ఇప్పుడు విఐ డాకర్ ఫైల్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ రన్ టచ్ అని ఇచ్చానో ఓన్లీ అది మాత్రమే నాకైతే ఎగ్జిక్యూట్ అయితే అయింది అట్ ద లాస్ట్. అవునా? ఇది మాత్రమే కొత్త ఎంట్రీ నాకు. మిగతాదంతా నా క్యాస్ట్ రెఫరెన్స్ తీసుకొని అది స్కిప్ అయితే చేసేసింది, ఆల్రెడీ నా దగ్గర ఉందని చెప్పేసి. అదే ఇప్పుడు ఈ టచ్ అనేది నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి నేనేం చేస్తాను, లేబుల్ తర్వాత యాడ్ చేస్తాను. చెక్ చేద్దాం ఏమవుతుందో. రన్ టచ్ chiru1. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తాను, సేవ్ చేస్తాను. నేనేం చేశాను, లాస్ట్లో నేనైతే chiru1 అని ఇచ్చాను, దాన్ని ఏం చేశాను, నేను పైకి మూవ్ చేశాను లేబుల్ తర్వాత. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మళ్ళీ నేను డాకర్ బిల్డ్ హాట్స్టార్ 5 అదే వర్షన్ తీసుకుంటాను, ఎంటర్.